Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ చిన్నబాబు గారు ఉన్నారు, ఆంకాలజిస్ట్. మరి ఎప్పుడైనా సరే మన ఇంట్లో కానీ, రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉండి ట్రీట్మెంట్ లేకుండా చనిపోయినప్పుడు, అరే ముందుగా ఏదైనా టెస్ట్లు ఉంటే బాగుండేది, కాస్త ముందు అంటే స్టేజ్ 1లోనూ 2లోనూ తెలిస్తే బాగుండేది, తన ప్రాణం కాపాడుకునేవాళ్ళు మనం చాలామంది బాధపడుతూ ఉంటాం కదా. మరి ఈ విషయం మీదే మన సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ముందుగానే క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు అని చెప్పి. అది వాస్తవమా? నిజంగా అలాంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. సో నవడేస్ సోషల్ మీడియాలో ఏది వచ్చినా కానీ అది మనకి ఏదైనా కొంత యూజ్ అవుతుందంటే బ్లైండ్గా నమ్మే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అదే ఒక డాక్టర్ ఎవరైనా చెప్పినప్పుడు అది ఇంకా చాలా ట్రస్టీగా ఉంటుంది, నమ్ముతారు. నిజంగా క్యాన్సర్ వస్తుంది, ఒక 5 yearsలో మనకి క్యాన్సర్ వస్తుంది, దానికి ఏదైనా ముందుగా డిటెక్ట్ చేయడానికి యాక్యురసీ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇది ఏంటంటే 5 years తర్వాత క్యాన్సర్ వచ్చడానికి ఇప్పుడు తెలుసుకోవడం అనేటువంటి దిస్ వెరీ చాలా అదేంటి వేగ్గా ఉన్నటువంటి ప్రశ్న. సో మనం ఇన్ జనరల్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే కనుక దెర్ ఆర్ అదేంటి 2 types ఆఫ్ స్క్రీనింగ్. ప్రైమోడియల్ స్క్రీనింగ్, ప్రైమరీ స్క్రీనింగ్. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈవెన్ మనం ఈ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి మనం ఇదంటే అలవర్చుకున్నటువంటి. సో ప్రైమోడియల్ స్క్రీనింగ్ అంటే ఏంటి? ఈవెన్ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవటం, తర్వాత అవేర్నెస్ ని పెంచుకోవటం. సో ఇదంటే ఈ జబ్బు ఎందుకు వస్తుంది, సో ఆ జబ్బు రాకోకుండా మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని తగ్గించుకోవటం, మన హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం. దట్ ఈస్ ప్రైమరీ స్క్రీనింగ్. అంటే ఏమిటి అంటే కనుక సో యాజ్ ఎ హెల్తీ ఇండివిజువల్స్ మనకు క్యాన్సర్ ఉందా లేదా అట్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, సో ఇదే 5 years డౌన్ ద లైన్ మనకి ఇదంటే క్యాన్సర్ వస్తుందా లేదా అనేటువంటి దానికి ఇంకా అదేంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టెస్ట్ లేవు. కానీ బట్ ఇదంటే అట్ దిస్ జంక్షన్ సో ఇదంటే మనకు ఉన్నాయా లేవు, అది కూడా కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్ కి మాత్రమే ఉన్నాయి. ఫర్ సపోజ్ కార్సినోమా సర్విక్స్, ఓకే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దీనికి మనకు ప్యాప్స్మియర్, హెచ్పివి కో టెస్టింగ్, ఓకే, ఈవెన్ విఐఏ విజువల్ గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అప్లికేషన్ అనేటువంటివి ఈ టెస్ట్లు ఉన్నాయి. కార్సినోమా బ్రెస్ట్ కి మామోగ్రఫీ ఉంది, ఓకే, దానితో పాటు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే తనంతకు తాను చేసుకునేది హెల్దీ ఇండివిజువల్, ఈవెన్ ఒక హెల్త్ కేర్ పర్సన్, ఓకేనా, డాక్టర్ చేసేటువంటి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, దెన్ మామోగ్రఫీ. అవి కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కి సో వాటికి కూడాను ఏంటి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. సో ఇవి కాకుండా మగవాళ్ళకి మోర్ దాన్ 50 years ఉన్నటువంటి వాళ్ళకు సింపుల్ పిఎస్ఏ టెస్టింగ్, బట్ నాట్ అదేంటంటే ఈ పిఎస్ఏ టెస్ట్ కి ఇదంటే బోల్డ్ అండ్ అదర్ కాజెస్ కూడా ఉన్నాయి పిఎస్ఏ రైజ్ చేసేటువంటివి, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో అది ఇవి మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది హెల్దీ ఇండివిజువల్ కి హూ ఆర్ అంటే జనరల్ పబ్లిక్ కి చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ హెల్దీ ఇండివిజువల్స్ లో ఎవరైనా కూడాను అంటే క్యాన్సర్ పికప్ చేసుకోవటం వల్ల చాలా వరకు అంటే ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ కదా వీళ్ళకి సిమ్టమ్స్ లేవు కాబట్టి క్యాన్సర్ అనేటువంటి ఎర్లీ స్టేజ్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఎర్లీ స్టేజ్ ఇస్ ద కీ ఫర్ ద ట్రీట్మెంట్, ఈవెన్ క్యాన్సర్ సక్సెస్ కూడాను, క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ కూడా అర్లీ స్టేజ్ లో మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎక్కువ కాలం అనేటువంటిది మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, కానీ ఎగ్జాక్ట్ గా మీకు క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే తెలుస్తుంది అని కొంత బయట జరుగుతుంది, ఈ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది అని చెప్పి, అందులో వాస్తవం ఎంత? సో అంటే ఈ టెస్ట్లు నేను చెప్పిన వాటికైతే కనుక వ్యాలిడేటెడ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ప్రకారం. సో కొన్ని ఇదేంటంటే మీరు అడుగుతున్నటువంటిది కొన్ని జెనెటిక్ టెస్ట్ గురించి ఏమైనా ఇదేంటి గురించి. సో జెనెటిక్ టెస్ట్ అనేటువంటివి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఒక మామూలుగా దానికంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. జెనెటిక్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు చేస్తామనే విషయం, అంటే జెనెటిక్ టెస్ట్ ఎందుకు కావాలి. ఇప్పుడు మన శరీరంలో దగ్గర ఒక అడల్ట్ శరీరంలో ఒక 60 kgs బాడీ ఉన్నటువంటి దానిలో దగ్గర 40 trillion సెల్స్ ఉంటాయి.
సో ఈ 40 ట్రిలియన్ సెల్స్ లో ఇదేంటి ఎవ్రీడే ఇదేంటి చాలా వరకు కణాలు ఒక కణం రెండుగా డివిజన్ అవుతూ ఉండటం, ఇది ఫిజియలాజికల్ స్ట్రెస్ ని బట్టి ఉంటుంది అనమాట. ఎంతవరకు డివిజన్ అవ్వాలి, ఎక్కడ ఆగాలి. సో ఇదంటే వీటన్నిట్లలో ఈ క్యాన్సర్, ఈ కణం ఒకటి రెండుగా డివిజన్ అవుతున్నటువంటి ఈ క్రమంలో 40 ట్రిలియన్ సెల్స్ అంటే చూడండి ఎన్ని ఎక్కువ. కాబట్టి కొన్ని కణాలు అనేటువంటివి ఆటోమేటిక్ గానే ఇదేంటి అబ్నార్మల్ గా వెళ్ళటం జరుగుతుంది. డివిజన్ అనేటువంటిది అంటే డివిజన్ అనేటువంటిది కంట్రోలబుల్ నుంచి అన్కంట్రోలబుల్ కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ అన్కంట్రోలబుల్ ఉన్నటువంటివి కూడాను ప్రతిరోజు కూడా ఒక మనిషిలో దగ్గర ఇదేంటి 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఏమైనా అబ్నార్మల్ కణాలు ప్రొడ్యూస్ అవ్వచ్చు. బట్ అందులో క్యాన్సర్ కణాలు కూడా ఉండవచ్చు, కానీ మనకు చెక్ ఉంటుంది. ఓకే, మన రెగ్యులర్ జరిగేటువంటి ఈ ప్రాసెస్ లో ఉన్న చెక్ లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ కావచ్చు, దాని తర్వాత ఈవెన్ ఇమ్యూనిటీ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఆ కణాలన్నింటినీ చంపేస్తాయి. ఓకే, సో దట్ ఇదంటే మామూలు మనిషిలో కూడాను ఇన్ని అబ్నార్మల్ థింగ్స్ జరిగినా కూడాను అది క్యాన్సర్ గా రూపు చెందడం లేదు. ఓకే, కానీ కొంతమందిలో అది క్యాన్సర్ కణాలుగా రూపు చెందడం జరుగుతుంది. సో ఈ అబ్నార్మాలిటీ జరుగుతున్నటువంటి వాటిలో కొన్ని ఓకేనా ఈ సెల్ సైకిల్ ఇదంటే స్పెసిఫిక్ చెక్ పాయింట్స్ అని చెప్పుకున్నాము. సెల్ గ్రోత్ కి సిగ్నలింగ్స్ కావచ్చు, దాంట్లో ఏదంటే ఆంకోజీన్స్ అని చెప్పేసి, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని చెప్పేసి ఈ 2 రకాలైనటువంటి జీన్స్ ఉంటాయి. ఇందులో కొన్ని డిఎన్ఏ రిపేర్ మెకానిజం లో ఉపయోగపడేటువంటి జీన్స్ కానీ, ఈ కొన్ని జీన్స్ లో ఏదైనా ప్రాబ్లం అనేటువంటి జరిగితే అవి కొన్ని ఫ్యామిలీస్ లో రన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, వీటిని జర్మ్లైన్ మ్యూటేషన్స్ అని అంటారు. బేసిక్ గా రీసెర్చ్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి. సో ఆ రన్ అవుతున్నటువంటి క్యాన్సర్స్ ఏమిటి, ఎట్లా అనేటువంటి తెలుసుకోవడంలో స్టార్ట్. దాని తర్వాత ఇదేంటి కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైల్ స్టార్ట్ అయింది. అంటే ఏమిటి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ కణంలో ఎన్ని జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ లో ఇదేంటి ఎన్ని ఇదేంటి పెథాలజికల్ జీన్స్ ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని క్యాన్సర్ ని కాజ్ చేస్తున్నాయి, కొన్ని ఇదేంటి క్యాన్సర్ కాజ్ చేయనివి ఉన్నాయి, కొన్ని ఈవెన్ ఆ జీన్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయో లేదో కూడా తెలియదు. ఓకే, సో దాన్ని VUS అంటారు, వేరియంట్ ఆఫ్ అన్నోన్ సిగ్నిఫికెన్స్. మనకి ఇంకా తెలియదు అసలు అది క్యాన్సర్ ఎక్కడ కాజ్ చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మిటేషన్స్ కూడా చాలా ఎక్కువ. ఒక దగ్గర ఇదేంటి 20,000 అదేంటి మిటేషన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని మిటేషన్స్ మాత్రమే క్యాన్సర్ ని కాజ్ చేస్తున్నాయి అనేటువంటి దాని గురించి మన దగ్గర ఇప్పుడు కొంచెం ప్రూఫ్ ఉంది. ఇంకా కొన్ని మిటేషన్స్ ఎప్పుడు కాజ్ చేస్తాయి, అసలు కాజ్ చేస్తున్నాయా లేదా, మేబీ ఇదేంటి ఈ డేటా అనేటువంటిది పైలప్ అయిన తర్వాత మేబీ ఇదేంటి మనకు తెలియవచ్చు. దానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక కొన్ని పర్టికులర్ గా జర్మ్లైన్ మ్యూటేషన్స్ లో వచ్చేటువంటి క్యాన్సర్స్ వాటిని తెలుసుకోవడం కోసం, అంటే దానికి జర్మ్లైన్ మ్యూటేషన్స్ ఉండాలంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి. సో పర్సనల్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్లకు, యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్లకు, సో ఇదేంటి ఒకే పేషెంట్స్ కు 2 కానీ 3 క్యాన్సర్లు కూడా ఉంటాయి, అటువంటి వాళ్ళకు కూడాను మనం ఈ రకమైనటువంటి జర్మ్లైన్ టెస్ట్లు చేస్తాం. ఇది బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి చేసేటువంటి. ఇంకోటి థెరపటిక్ పర్పస్ కోసం కూడా చేస్తాం. అంటే ఏంటి, ఈ క్యాన్సర్ కణాలు ఏ మ్యూటేషన్స్ కాజ్ చేసుకుని ఉందో ఆ మ్యూటేషన్స్ కి మనం ఏదైనా స్పెసిఫిక్ టార్గెట్ థెరపీ ఏమైనా ఉపయోగించుకోవచ్చా, సో ఆ పర్పస్ కోసం కూడాను ఈ జీనోమిక్ ప్రొఫైల్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇవి తప్ప యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఓకే ఇదంటే ఒక అసిమ్టమాటిక్ జనరల్ పబ్లిక్ కి నీకు క్యాన్సర్ డౌన్ ద లైన్ వస్తుందా రాదా అనేటువంటిది ఈ జంక్షన్ లో మనం జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకోవటం వల్ల తెలిసేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉండి, పర్సనల్ హిస్టరీ ఉండి, యంగ్ ఏజ్ పర్సనల్ హిస్టరీ, మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ లో క్యాన్సర్స్ ఉండటం, సో ఇటువంటివన్నీ కూడా కలిపితే అప్పుడు మనం ఇదేంటి వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ ససెప్టబిలిటీ సిండ్రోమ్ ఏదో సంథింగ్ రన్ అవుతుంది, దానికి మనం కాంప్రహెన్సివ్ జీనోమిక్ టెస్ట్ చేస్తాం. అన్లెస్ అంటిల్ జనరల్ పబ్లిక్ కి మాత్రం ఎటువంటి స్క్రీన్ అంటే జీనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే రికమెండేషన్ కాదు. ఓకే, సో దానివల్ల యాక్యురేట్ గా ఉంది లేదు అనేది తెలియదు, చెప్పడం కష్టం. ఓకే ఓకే, కానీ చాలా మందికి ఏంటంటే ఓకే ఇప్పుడు ఏదో టెస్ట్ వచ్చింది, ఇది చేయించుకుంటే మనకి క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే తెలిసిపోతుంది అన్న థాట్ లోనే ఉన్నారు ఇప్పుడు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి సస్పిషన్ ఉన్నా ఫస్ట్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకేనా, హూ ఈజ్ ఏంటంటే ఆంకాలజిస్ట్, వాళ్ళు సర్జికల్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, ఎనీ ఆంకాలజిస్ట్ ఓకేనా, వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ హిస్టరీ మొత్తం ఇదేంటి డాక్టర్తో డిస్కస్ చేసుకున్న తర్వాత ఇఫ్ డాక్టర్ ఇదేంటి ప్రిస్క్రైబ్ చేస్తే మేబీ అండర్గో. దానికి కూడాను ఈ జెనెటిక్ టెస్ట్ కూడాను కౌన్సిలింగ్స్ ఉంటాయి, ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్. సో అదేంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు ఇదేంటి ఆ జెనెటిక్ టెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడాను తెలియని పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఒకవేళ జెనెటిక్ టెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలిసిన తర్వాత అదేంటి
ఎక్స్ప్రెస్ చేయడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి ఇదేంటి ఇబ్బంది జరగవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఏంటి ఈ ఎగ్జాంపుల్ అంటే, నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. ఓకే, అరౌండ్ ఇదేంటి 58-year-old ఫీమేల్. తన కూతురికి ఇదేంటి ఇంకొక 4-5 months మ్యారేజ్ ఉంది. దాని తర్వాత తనకు ఆ సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. సో అదంటే ట్రీట్మెంట్ అదేంటి చేస్తున్నటువంటి ఇదేంటి టెస్ట్లు చేస్తున్నటువంటి దాంట్లో తనకు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది. ఒక CA బ్రెస్ట్ ఉంది వాళ్ళ పిన్నికి, పేషెంట్ వాళ్ళ పిన్ని గారికి. సో సరే అని చెప్పేసి మేము BRCA1 BRCA2 టెస్ట్లు చేయడం జరిగింది. ఆ పేషెంట్ కి పాజిటివ్ వచ్చింది. జర్మ్ లైన్ మ్యుటేషన్ కూడా పాజిటివ్ వచ్చింది. సో జర్మ్ లైన్ మ్యుటేషన్ పాజిటివ్ వచ్చినప్పుడు మేబీ ఇదంటే వాళ్ళ కూతురికి కూడా వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి అట్ దిస్ జంక్షన్ ఇదేంటి అసలు ఇదంటే ఆ ఇంప్లికేషన్ ఎలా చెప్పాలి? దెర్ ఆర్ సో మెనీ ఇదేంటి హడల్స్. అసలు ఇదేంటి సోషల్ ఇదేంటి హడల్స్ కావచ్చు, ఈవెన్ ఇదేంటి బ్యారియర్స్ చాలా ఉంటాయి. సో దాన్ని వెరీ సెన్సిటివ్ వేలో మనం డిస్కస్ చేసి డీల్ చేసి దాని తర్వాత ఇది చేయాలి. ఓకే, సో అట్లాంటిది అందుకనే ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్, పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇట్స్ వెరీ మ్యాండేటరీ. మనం యాజ్ ఇన్ జనరల్ గా ఇదంటే జస్ట్ లైక్ ఇదంటే హౌ వీఆర్ డిస్కసింగ్ అలా మనం ఇదంటే జెనెటిక్ టెస్ట్ ని చేయించడానికి లేదు. ఓకే ఓకే. ఇఫ్ చాలా మందిలో మీరు అన్నట్టుగా ఫ్యామిలీ హిస్టరీలో మదర్కి కనుక క్యాన్సర్ వచ్చి ఉంటే డాటర్కి కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? దానికి కూడా స్పెసిఫిక్ మ్యుటేషన్స్ కావాలి. సో ఇదంటే నేను చెప్తున్నా కదా, there are so many genes. ఆ జీన్స్ లో కొన్ని పర్టికులర్ జీన్స్ మాత్రమే జర్మ్ లైన్ లో వెళ్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను, ఒక 100 క్యాన్సర్స్ తీసుకున్నాం, ఒక 100 పేషెంట్స్ 100 డిఫరెంట్ క్యాన్సర్స్ తీసుకుంటే ఆ 100 మంది పేషెంట్స్ లో కూడా ఓన్లీ ఈ ఫెమిలియల్ కాంపోనెంట్ 5 to 10% వరకే ఉంటుంది. మిగతా 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ లో వచ్చేటువంటి క్యాన్సర్ స్పోరాడిక్ క్యాన్సర్స్. అంటే ఏంటి, తన బాడీలోనే తనకు ఉత్పత్తి అవుతుంది. సో తనకి ఇదేంటే ఫ్యామిలీ వంశపారపర్యంగా వెళ్ళదు. సో అంటే ఈ బాడీని తన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, సో తను తీసుకున్నటువంటి ఫుడ్ దాని డయటరీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఇదేంటి తన బాడీలోనే క్యాన్సర్ అనేటువంటిది డెవలప్ అవడం జరుగుతుంది. ఓన్లీ 5 to 10% ఆఫ్ ద పీపుల్ కి మాత్రమే అటువంటి కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ లో కూడాను కొన్ని మాత్రం, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఓవేరియన్ క్యాన్సర్ కావచ్చు, కొలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ, సో ఇటువంటివి మాత్రమే ఇదేంటి ఫ్యామిలీలో రన్ అవటం అనేటువంటిది జరగడం చూస్తున్నాం. సో వాటికి స్పెసిఫిక్ టెస్ట్లు ఉన్నాయి. సార్, యాజ్ ఎర్లియర్ వి డిస్కస్, చాలా మన బాడీలో పర్ డేకి 1,00,000 క్యాన్సర్ కణాలు ఉంటే కొన్ని చనిపోతున్నాయి, కొన్ని క్యాన్సర్గా మారుతున్నాయి. సో ఈ ఇమ్యూనిటీని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, దీన్ని ఎలా వాళ్ళు డీల్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు ఏంటంటే మన బాడీలో పర్ డే ఇదేంటి అది స్పెసిఫిక్ నంబర్గా నేను ఇదేంటి చెప్పట్లేదు, ఎందుకంటే ఇదేంటి ప్రూవెన్ ఫ్యాక్ట్ లేదు. కానీ ఇన్ని తప్పులు జరగచ్చు, జరిగినా కూడా వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతుంది మన బాడీ, అది నేను చెప్తున్నాను. సో ఇందులో ఏ ఒక్క సెల్ కూడాను ఈ రెక్టిఫికేషన్ లేకపోవటం వల్ల అది క్యాన్సర్గా పరిణమించేటువంటి ఛాన్సెస్ ఉంది. బట్ ఆ ఒక సెల్ కూడా రాకోకుండా మనకు సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇదేంటి సెల్ సైకిల్ నేను స్పెసిఫిక్ చెక్ పాయింట్స్ చెప్పాను. అలాగే ఇదేంటి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ. ఓకే, మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ కిల్లర్ సెల్స్ కానీ, తర్వాత ఇదేంటి టీ సెల్స్ కానీ, ఓకేనా, ఈ టీ సెల్స్ లో కానీ ఇవి రెండు కూడాను ఈ క్యాన్సర్ కణాలను చంపివేస్తాయి. దానికి కూడాను ఇదేంటి ఈ క్యాన్సర్ కణం ఒకటైతే బయటపడి క్యాన్సర్ గా పరిణమించిందో ఆ క్యాన్సర్ కణం కూడా మన బాడీ ఇమ్యూనిటీని కళ్ళు కప్పి పెరుగుతుంది. కొన్నిసార్లు ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి మెడిసిన్స్ కూడాను ఆ కళ్ళు కప్పి పెరిగేటువంటి దానిని కూడాను మనం రికగ్నైజ్ చేసి మన ఇమ్యూనిటీని ప్రేరేపించి అది క్యాన్సర్ సెల్ అనేటువంటి విషయం చెప్పే విధానాన్ని కూడా చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు మీరు మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో, ఓకే, మీరు ఇక్కడ నుంచి ఒక పార్సల్ పంపించారు. పార్సల్ పంపించేసేసి అక్కడ 2 పర్సన్స్ ఉంటారు. అందులో ఏంటి పొట్టిగా ఉన్నటువంటి పర్సన్ కి అదేంటి ఈ పార్సల్ ఇవ్వండి అని చెప్పాను, అంతే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది టీ సెల్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 సెల్స్ కనబడ్డాయి. ఆ 2 సెల్స్ పొట్టిగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుంది? కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాబట్టి తర్వాత లేదు, ఇంకొక సిగ్నల్ ఇచ్చారు. 2 పర్సన్స్ ఉన్నారు. ఆ 2 పర్సన్స్ లో బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంది. 2 బ్లూ షర్ట్ వేసుకుంటే సో కాబట్టి ఇదేంటి ఇందులో ఏంటంటే క్యాన్సర్ కణానికి మామూలు కణానికి చాలా చాలా తేడాలు ఉంటాయి. సో ఆ తేడాలని మనం ముందు క్వాంటిఫై చేసి మనం ఇచ్చేటువంటి టీ సెల్ కి కూడాను హౌ సిగ్నలింగ్ అంటే దాన్ని పర్ఫెక్ట్ గా క్యాన్సర్ కణం అని గుర్తించే విధానానికి కూడా మనం దానికి నేర్పించి పంపించాలి. దట్స్ వాట్ ఇదంటే రీసెంట్ గా వచ్చినటువంటి కార్టిసెల్ థెరపీస్ కావచ్చు, ఇమ్యునోథెరపీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రీసెంట్ థింగ్స్. ఎందుకంటే ఆ ఒక్క క్యాన్సర్ కణము క్యాన్సర్ పెద్ద గడ్డగా పరిణమించి శరీరం అంతా పాకుతున్నటువంటి ఆ క్యాన్సర్ కణము మన ఇమ్యూనిటీని కళ్ళు కప్పేసి
ఇదేంటి పెరుగుతున్నటువంటి దాన్ని మన సెల్ఫ్ ఇమ్యూనిటీని ప్రేరేపించి ఆ క్యాన్సర్ కణం మీద దాడి చేయించడం. ఎస్ ఎస్ ఓకే ఓకే, సో ఆ దాడి చేయించడం అనేటువంటిది కూడా నాట్ ఎ సింపుల్ టాస్క్. సో ఇట్స్ ఇదంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అందుకనే సక్సెస్ రిజల్ట్స్ కూడాను. సో ఇదంటే మనం ప్రైమ్ చేసి మనం టీ సెల్ ని పంపించేటువంటి ఈ విధానంలో సో ఇదంటే సో మెనీ ఫ్యాక్టర్స్ మనకి హర్డల్స్ దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. అందుకే ట్రీట్మెంట్ రిజల్ట్స్ యొక్క సక్సెస్ కూడాను ఇట్స్ నాట్ డిపెండ్ అపాన్ ఓన్లీ సింగిల్ థింగ్. సో ఇట్స్ సో మెనీ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, సో ఎవరైనా కానీ చెప్పినప్పుడు బ్లైండ్ గా ఏది ఒక కంక్లూషన్ గా అయితే రావద్దు. ఇప్పటి వరకు అయితే ఈ టెస్ట్ తోనే కన్ఫామ్ గా క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది, లేదా డిటెక్షన్ ప్రీ డిటెక్షన్ అనేది ముందుగా తెలుస్తుంది, ఇలాంటివి అయితే ప్రస్తుతానికి లేవు. బట్ ఇన్ ఫ్యూచర్ రావాలని కోరుకుందాం. అండ్ ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేటిక్ వీడియోస్ చిన్నబాబు సార్ త్రూ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.